వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీ వైఎస్ జగన్తో సహా మెడలో నల్ల కండువాలు ధరించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సేవ్ డెమోక్రసీ అనే నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్తున్న శ్రీ వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు, వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కొని చింపేసిన పోలీసుల తీరుపై శ్రీ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. ఆ అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా పోలీసులను నిలదీసిన శ్రీ వైఎస్ జగన్, అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులు జులం ఎల్లాకాలం సాగబోదని శ్రీ వైఎస్ జగన్ అన్నారు. పోలీసులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, కానీ యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడం కోసం కాదని ఆగ్రహం చెందారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో ఉన్న పేపర్లు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు పుంజుకొని రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.